కుటుంబస్య అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చ్య సక్తభక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘి భక్తిన్ వితన్వన్. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి పురాణవచనం. తిరుమల దివ్యక్షేత్రములో శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్తంగా అర్చావతార రూపంలో కొలువై భక్తజనుల ప్రార్థనలు ఆలకించి సంతోషించి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి స్వామికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ప్రథమముగా కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గం ఏది అంటే వైష్ణవేభ్యో నమః, సర్వేభ్యః శ్రీ మహాభాగవతేభ్యో నమః. ఇదం బ్రహ్మ పుణీమహే బ్రహ్మా పునాతు. ఓం శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వద్రిగస్య మమనీజ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం. శ్రీమదే వికనసే నమః. భృగుమరీచత్రిగస్య వేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరదవక్రాద్యాః పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఓం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः. ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवदानुगृहीतो भगवदानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् न मन्यतां प्राणाराजम्याम्. ओम अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवाख्यञ्जकर्मणि स्तञ्जल परिधिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याह वाचनाख्यङ्क्रमकरिचन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्जकर्मणि तरङ्गकरकाराधनं करिष्ये. ओम धारासुरप्त सुनमानसे सुदरत्तरित परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिमादकिष्ये गृणोऽपि दत्तागुं सुदरगुं सधर्मा जितमापश्यमा शुभतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये ते शतं वर्णये धात्रं यज्ञापाधावितरा पुत्रा तेभ्यो न इन्द्रस्य विदोतविष्णुर्विश्वे देवा मुञ्जन्तमरुतस्वस्या अस्मिन् कुम्भे मुं वर्णमावाहयामि प्रत्येतसमावाहयामि सप्ताम्रधनमावाहयामि यातस्पतिमावाहयामि वरुणाय नमः आसनं समर्पयामि.
వరుణాయ నమః పాద్యం సమర్పయామి వరుణాయ నమః అర్ఘ్యం సమర్పయామి వరుణాయ నమః ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పదయే నమః వరుణాయ నమః బలోపహారం నివేదయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాద్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం సింగచక్ర సమన్వితం జగాపదం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణ ముఖమర్చయేద ఆగ్నేయుయస్మాత్ జామహే త్వా విశ్వే సదాత్మహితో న శంభో వైరాజందే ధోతన్నిరత్తాం ప్రేష్యామ దేశో విపధానామనాదర్యామే సస్తాంతరిదాంతధాత పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం భవః శాంతమావాహయామి ఓం స్వః హరమావాహయామి ఓం భూర్భువః స్వః అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామి జగామావాహయామి సూత్రపతి సమేత శ్రీ విశ్వక్సేనస్య గీతామాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరసమాప్త్య చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోమాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వృదాని పస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షుణాదనం తద్విప్రాసో విపణ్యవోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్తురస్య ద్రవిణోదాస్సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యపుదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ తావత్ కర్మేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః భూర్భువస్వరామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగర్మణి స్తన్నిల పరిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం స్వస్తి భవంతో భ్రమంత కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తి భవంతో భ్రమంత కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తి భవంతో భ్రమంత కర్మణే స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమదోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధానే హవిషా వర్ధయంతః శతంజీవేమ తరతస్య వీరాః ఓం భూః భూర్భువస్వరాం పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధిరాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథా తనామహేరణాయ చక్షసే యో శివతమోరసస్తస్య భార్యదేహనః విశతేర్మమాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథా ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యఃపోదాసపునాతుమా పునంతమాదేవ జనాః పునంతమనబోధియ పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రమదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతోకం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదీ దేవ్యాగాద్ యస్యే వక్వేస్తనవో వేదపృష్ఠాః తయామదంతస్సదమార్ వజక్తస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతప్రాణీని శిరోమయో భూః ద్యావా పృథివీపతిసాపయోభిః అర్తావనీ జిగ్నియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిషిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सपूतमस्याति सुदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सत्पिर्मधूदगं पावमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः
బ్రాహ్మణే స్వమృతకం హితం పాపమానీర్తిశంతునః ఇమం లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవైర్దేవైః సమాభృతాః పాపమానీ సుస్థిగణీః సుదుఃఖాః ఘృతశ్చితః ఋషిభిः సంభృతోరసః బ్రాహ్మణే స్వమృతకం హితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्दमा प्राजापत्यं पवित्रं शितोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह वा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्या पुनात् संयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शिन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्तिषि देवार्चितो मार्जयन्तान् दक्षिणायान्तिषि माताः पितरो मार्जयन्तां प्रणीत्यान्तिषि घा पशवो मार्जयन्तां उदीत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्धायान्तिषि यज्ञसंवत्सरो यज्ञपधर्मार्जयन्तामदोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतुम्बस्य दिवेदशोकोधातुप्रधानान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयोरथास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपात्रघ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశము అంటే నీళ్లు ఉండేటటువంటి పాత్రకు గంధము కుంకుమ అలంకరించి అక్షతులు పుష్పము వేసి ఎడమ అరచేత్తో కింద పట్టుకొని కుడి అరచేత్తో పైన పట్టుకొని మంత్రాన్ని కూడా చదివారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆచమనం చేసి మరి ఎదురుగా ఉన్నటువంటి అర్చించబోతున్నది ఎవరిని అంటే 14 లోకాలను వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. ఆయన అర్చనకు ఈ కలశంలో నీళ్లు చాలవు, కానీ ఆ పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేస్తాం. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఆ కలశపాత్రలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అప్పుడది ఆ విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది. అందుకే విశ్వక్సేన ఆరాధనను కూడా నిర్వర్తించారు. విశ్వక్సేనుడు జ్ఞానప్రదాయకుడు. శైవ సాంప్రదాయములో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులంతా కూడా తొలిగా విశ్వక్సేనుని స్మరిస్తారు, పూజిస్తారు. ఈయన విష్ణు గణాలకు అధిపతి, వైకుంఠ సేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉండి కుడి చేతిలో అభయముద్రనిస్తూ ఎడమ చేతితో కటివద్ద ఉంచుకొని పరహస్తాల్లో శంఖచక్రాన్ని ధరించి దర్శనమిచ్చారు. వైకుంఠంలో మనం గురు పరంపరలో కూడా ఆయన స్థానం ఎటువంటిది అనంటే మూడవదిగా చెప్తారు. అదిగో సజ్జంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా భగవంతునికి పత్రాలతో, పుష్పాలతో, ఫలాలతో, జలాలతో కూడా స్వామికి నివేదన గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమిటి అనంటే ప్రకృతి మనకి వరప్రసాదంగా ఈ భూమండలం మీద అనేకములైనటువంటి పుష్పజాతుల్ని, అనేకములైనటువంటి ఫలాల్ని, అనేకములైనటువంటి ఆహార ధాన్యాల్ని సమృద్ధిగా ఇవ్వటం చేత జీవకోటి అనేటువంటిది సుఖంగా సాగుతూ ఉన్నది. అటువంటి జీవకోటి సుఖంగా సాగటానికి, ఆహారం సమృద్ధిగా లభించటానికి కూడా ఈ సజ్జంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. వైవాహిక మహోత్సవాక్కించక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంత మనయో హవిర్యోజో హిరానర్విపథా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్న విపినాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః.
ఆసనం సమర్పయామి శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి ఓం స్వస్తి నామిమేతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదేతర నిర్మణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్మం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధదాజ్ఞాదాజానదా సంగామే మహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాజగం సమత్సు బృహద్యశో నామామిమారోహేమ సంభోముచామాంగిర సంగయం స్వస్త్యాత్రేయం మనాదాజతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తిషం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అదుగో అతి పవిత్రమైనటువంటి ఈ దీక్షాకంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్త లోకాల్ని కూడా రక్షించేటటువంటి జగత్ప్రభువు దేవదేవుడు అనంతుడు లోకేశుడు ఎవరు అని చెప్పి అంటే వెంకటేశ్వర స్వామి. అందుకే లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా స్వామి ఏడుకొండల వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామి రక్షించేటటువంటి సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువు కాబట్టి ఆ స్వామి మననందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనులు వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ దీక్షాకంకణ ధారణ. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధిబుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించటానికే అతి సులువైనటువంటి మార్గం ఏది అనంటే శ్రీమన్నారాయణుని యొక్క అర్చావతార రూపం. శ్రీమన్నారాయణుడు భక్తుల్ని అనుగ్రహించటానికై ఆయన పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపంలో కొలువై ఉంటాడు అని చెప్తారు. వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. అదుగో అతి పవిత్రమైనటువంటి దీక్షాకంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. గోవిందనామాల్లో కూడా ఆర్తజన రక్షక అని చెప్పి స్వామివారిని మనం స్తుతిస్తాం. ఓ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామివారిని అందరినీ కూడా కాపాడేటటువంటి వాడా అని చెప్పి స్వామిని స్తుతిస్తే అదిగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యథా త్వాం అచల కృష్ణే తథా భవమయ స్థిరా. ఈశ్వరీ కమలా లక్ష్మీశ్చలా భూతా హరిప్రియా పద్మా పద్మాలయా సంపదీ చ శ్రీ పద్మధారిణీ. ద్వాదశైతాని నామాని లక్ష్మీం సంపూజ్య యప్పటే స్థిరా లక్ష్మీర్భవేత్ తస్య పుత్రదారాదిభిః సహా. అదుగో అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరుపుతూ లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి ఆ అమ్మవారిని స్తుతిస్తున్నట్లుగా కీర్తిస్తున్నట్లుగా కూడా అమరం చెప్తూ ఉన్నది. ఈరోజు అతి పవిత్రమైనటువంటి మకర సంక్రమణం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటటువంటి కాలం అన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఈ రోజు నుంచే ప్రారంభమైంది. శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైనటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి కాలం ఏది అంటే ఉత్తరాయణం అని చెప్తూ ఉంటారు. అంటే జయసింహ కల్పద్రుమం అనేటువంటి గ్రంథములో
తత్ర మేషాదిషు ద్వాదశరాశిక్రమణేషు సంచరత సూర్యస్య పూర్వస్మాద్రాసే ఉత్తరరాసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి. మేషం మొదలైనటువంటి 12 రాసుల్లో కూడా అదిగో చూడండి భూమహాలక్ష్మికి కూడా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ దేవి దేవదేవుడైనటువంటి యజ్ఞవరాహమూర్తిని క్షీరసాగర సైన మహాబల సంపన్న నీకు నమస్కారము అని చెప్తూ నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ. ఆ భూదేవి అలా స్తుతించిందట. భూదేవి స్తోత్రానికి ప్రసన్నుడైనటువంటి యజ్ఞవరాహమూర్తి ఆ దేవితో కూడా ఈ వెంకటాచలానికే వేంచేశాడు. భూదేవి సభక్తికంగా అభ్యర్థిస్తే దేవదేవుడైనటువంటి వరాహస్వామి స్వయంగా వరాహ మంత్రారాధన విధిని కూడా ప్రబోధించాడట. శృణుమే పరమం గుహ్యం సజ్జ సంపత్తికారకం భూమిదం పుత్రదం గోప్యం అప్రకాశం కదాచన. అదుగో అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకోబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. వరాహస్వామి భూదేవితో ఇలా అన్నాడట, ఓ భూదేవి, అతి రహస్యమైనటువంటి వరాహమంత్రాన్ని నీకు తెలుపుతాను, శ్రద్ధగా ఆలకించు. ఇంద్రియ నిగ్రహం కలిగి భక్తి ప్రపత్తులతో ఓ నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఆచార్యుల ఉపదేశంతో స్వీకరించి అనుష్ఠించాలట. ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోతభిః శుద్ధోర్యం ధారక శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధోర్త్రాణి దాశునే శుద్ధో వృత్రాణి క్రషే శుద్ధో వాజం శుధాసునే మయ దేవాద్రవిణమాజినంతామయ్యాసేరస్మయ దేవహూతిః దైవ్యాహోతారావణిహంత పూర్వే విష్టాస్యామ ధర్మా సుమీరాః మహ్యం జిదంత మమ జాన హవ్యాకోతి సత్యామనసో మే అస్తు येनो मानकांकटवच्चनाहं विश्वे देवासो अधिभोजदामे देवी ईश्वरवीर्णकृणोद विश्वे देवास यहवीर्यध्वं महास्महि प्रजगामादनो धर्मारधाम प्रसदे सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो यत्यनिश्यते अग्निमश्वत्थादति हव्यवाहकं शमे गर्भाञ्जनयन्योमयो भूः घृतप्रदेको घृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नं घृतप्रशस्त्वाजरितो वहन्ति कृतं पिबन् सुखिता जिक्षिदेवान् आयुर्ताग्ने हविडो जठाडो घृतप्रदेको घृतयो निरेधे घृतं पीत्वा मदजारकव्यं विदेवपुत्रमहृक्षदादिमम् उपावरोहजातवेद पुनस्तं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयुप्रजागमृगमस्माशते चतुस्रोदीदिहिनोदरोणे अद्रेण मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविडप्रसुवा ब्रह्मजिज्ञानं भ्रमं पुरस्ताद्वशी मतस्सृजो वेन आवः समुद्रया पपवास्य विष्टासदश्चयोनि मसदश्च नमः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः जितमासनं सोमो धेनुकं सोमो अरवन्तमासकं सोमो वीरङ्करमन्यन्द्रादो साधन्यं विदित्यकं दभेकमतुश्रवणं योदरादो तस्मै ओं भूस्वममावाहयामि ओं भवर्जिज्ञाकमावाहयामि मोगं सवरिन्दमावाहयामि ओं भूर्भवस्वस्तिन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्टेयमानो सुतप्तऋषीनागं सुकृतान् यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्टेयमानो सुतप्तऋषीनागं सुकृतान् यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो स्तो वाजिभूते स्तो विष्णोर्मनधाभूते स्तो जिग्नस्य पावने स्तः प्रशरस्य पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसपुनात् तच्छित्रेण पवित्रेण पदो सूर्यस्य रश्मिभिरापो देवीर्क्रीपो अग्रे गुमोऽग्रिमं यज्ञं यदाग्रे यज्ञापदन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रदूर्ये यूयमिन्द्रमवृणीर्थं वृत्रदूर्ये प्रोक्षितास्था ओं विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि ब्रह्मण्डप्रणीष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठे यजमानो सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया सोमाप्रणीष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठे यजमानो सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया को प्रणयतम प्रणयत्वा बोधेमि प्रणयानि यज्ञकं सकं साधकं इदं वदन्ति
కుంభంతి కృతపట్టాపదాకు సహస్రపూషం యజమానేన్నించతి కోవో జనక్తి సమో జనక్తి సంవిశంతాందే వీరవిష పాత్రాన్ని దేవయిత్యాది ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సుమమావాహయామి అగ్నిమావాహయామి సుమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసునావాహయామి మృతావాహయామి రుద్రానవాహయామి అపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వృణమావాహయామి ఆదిత్యానవాహయామి స్నావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత सोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये विष्णुनोभामि ब्रह्मणे विष्णुनोभामि इन्द्राग्नि विष्णुनोभामि अग्नये विष्णुनोभामि सोमाग्नि विष्णुनोभामि अग्नये विष्णुनोभामि सोमाग्नि विष्णुनोभामि अग्निशोमाभ्यां जुष्टं निर्वभामि प्रजापतये विष्णुनोभामि ब्रह्मणे विष्णुनोभामि इन्द्राग्नि विष्णुनोभामि वसुभ्यो विष्णुनोभामि मरुद्भ्यो विष्णुनोभामि रुद्रेभ्यो विष्णुं निर्वभामि अपापोपस्पृश्य श्रीमहाविष्णवे विष्णुं निर्वभामि बृहत्पतये विष्णुनोभामि मित्राग्नि विष्णुनोभामि वरुणाग्नि विष्णुनोभामि आदित्येभ्यो विष्णुनोभामि अस्भ्यां विष्णुनोभामि पुष्णे विष्णुनोभामि कक्षाग्नि विष्णुनोभामि कक्षदेव सोमाकृष्णुभामि वैवाहिकयज्ञाकृष्णुभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वभामि सर्वदेवेभ्यो जुष्टं निर्वभामि आद्यन्तर्प्रतिश्रियामि चरन्तर्प्रतिश्रियामि अग्नेत्योतरसे समिदसि स्वाहा अमृतमजवारणमसे अन्तरितमरक्षोऽन्तरिता आराधयः प्रतिष्ठा आराधयः चित्तदिस्पावना तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्तावना तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वाद्वदावना तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आच्या चरुभिः इमामे अग्नैष्टगाधे नमस्सन्त्वेका च शतं च सहस्रं च यदं च नियतं च प्रयतं च अर्पदं च न्यर्पदं च समत्रस्य मध्यं च अन्तस्य परार्थस्य इमामे अग्नैष्टगाधे नमस्सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोदसे नमः जराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अपरिदादितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेदप्रसुभा षष्टिशतसहस्र ान्यमक्षयमर्पदमानयायन्त यद्म आत्मा जातवेदस्ते नेत्यस्वमर्तस्वदेतमर्तगिरात्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चतेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सिभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा वैवाहिकयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमग्गुस्थाः अनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नो आधारान्ते स्वरमन्त्राक्षरक्रियादोष प्रायश्चित्तार्थमतो देवादिष्यक् वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा ओं अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानधेवदं समो नमस्य वागं श्रे स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतिगिरो प्रधानि पुष्पसे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षुरादर्ग स्वाहा तद्विप्रासोपमन्यमो जाक्रमागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमग्गुस्थाः अनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवसविदप्रासामीः కళ్యాణ వేదిగా
ఓం విద్యుత్కోటి దివాకరావమనిషం శంకం గదా పంకజం చక్రం బిభ్రతి గిందిరా వసుమతి సంశోభి పార్శ్వద్వయం కేయూరాంగతహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం విభుం సుమక్ష విలసత్ శ్రీవత్సజిహ్నం భజే స్వచక్రశంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబసూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. ఓం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమాణస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల ధనాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావతమండలీకమామణకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే కిశోపదే త్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరటితి వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకమాలక పరిపాలితే లోకాలోకాచలపలయితే లవణేక్షుసురాసర్పితరిక్షేరసుత్తోదగాఖ్య సప్తార్ణవపరివృతే జంభోప్లక్ష కుచక్రౌంజశాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీ పద్మీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికిం పురుషహారీలా భద్రాశ్వకేతకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మమ అనేక జన్మసూ ఇహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధకేషు ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాదప సంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతనాశేర్వర్షసహస్రావశానే ఏకైకదనామకర్షణక్రమేణ సర్వనాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అద్రాత్రాప్తోర్యామశాంతమనవాజమేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారోప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖణోమణీంద్రమదానసారభిర్భక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదయీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్ర ప్రకారేణ ఆంగీన సవారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రమరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీన సవారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రమరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్షయాతి వశాత్ ఉత్పత్తి స్థిత యకారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీన సవారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీన సవారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరుద్రాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ
ఋగ్యజుస్సామాధర్మణ సకలమేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్రమాణ ఊర్వవేంద్ర పంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారమతీం సర్వాంగనా సమ్మోహన సంసేమితమాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాశో జాతాయాం శ్రీదేవీ నామ్నీం మిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకలమేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారమతీం సర్వాంగనా సమ్మోహన సంసేమితమాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం మిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షగా కన్యాం సాలంకృతాం సాక్షీం సుశీలాయ సుమేధచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోऽస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో అమ్మవార్ల యొక్క స్వామివారి యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు సాక్షాత్తు వైకుంఠము నుండి కూడా శ్రీనివాసుడు సప్తగిరులకు వేయించేశాడట. ప్రప్రథమముగా ఒక పుట్టలో నివసించినట్లుగా కూడా పురాణగాథలు చెప్తూ ఉన్నాయి. ఏవం కుర్వన్ రమానాథో తత్ర లీనో భవత్ హరి కౌసల్యకీటక గృహం తింత్రిణీ దశదిగ్రధ. భవిష్యోత్తర పురాణం ఏమని చెప్పింది అనంటే, గిరిరూపోనుజ సాక్షాత్ అయోధ్యా భూదదిత్యకాః ఇత్థం రామావతారేణ సమాం క్రీడామకల్పయత్. పుట్టనే కౌసల్యగా, చింత చెట్టునే దశరథునిగా, శ్రీ వెంకటాచలమునే తమ్ముడైనటువంటి లక్ష్మణునిగా, తననే శ్రీరామచంద్రునిగా తలపోస్తూ శ్రీనివాసుడు భావనామయ లీలా విభూతితో క్రీడించాడు అని కూడా చెప్పారు. శేషాద్రిలో స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహమాడి నిడుకొని కొండలు నదులు నందనవనాల్లో కూడా సంచరిస్తూ ఉన్నారట. మరి లక్ష్మీదేవి శేషాద్రి చేరి వీరి ప్రణయ దృశ్యాన్ని కూడా చూసిందట. ఆవేశం అధికమైపోయింది. శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కానీ అమ్మవారు కోపంతో ఉన్నారు. వెంటనే లక్ష్మీదేవి పద్మావతి దగ్గరికి పోయి, నీవు ఎవరిదానవు, దంపతులున్న చోటకి ఇక్కడికి రాతగునానని చెప్పి కోపంతో మాట్లాడిందట. అలా ఇరువురు కూడా మాట్లాడుకుంటూ కోపంతో ఆవేశంతో ఉన్నటువంటి సమయంలో స్వామివారు ఇది చూసి 7 అడుగులు వెనకకు వేసి పెద్ద ధ్వని కలిగించి శిలగా మారిపోయారట. లక్ష్మీ పద్మావతులు ఇరువురూ కూడా శిలగా మారినటువంటి ఆ రూపాన్ని చూశారు. ఇరుప్రక్కలా నిలబడి దుఃఖించటం మొదలుపెట్టారు. శిలగా మారిన శ్రీనివాసుడు పద్మావతిని లక్ష్మీదేవిని చూసి, ఓ లక్ష్మీ, నీ అంశలో పుట్టినటువంటిదే ఈ పద్మావతి. నేను త్రేతాయుగంలో రామావతారం దాల్చినప్పుడు రావణుని చెరలో సీతాదేవి రూపములో అష్టకష్టాలు అనుభవించినటువంటి వేదవతియే ఇప్పుడు పద్మావతిగా అవతరించింది. చెర నుండి విడిపించి లోక అపవాద లేకుండటానికే అగ్నిప్రవేశం చేయించాను. అప్పుడు అగ్నిదేవుడు వేదవతిని సీతను నాకు చూపి ధర్మపత్నిగా స్వీకరించమని చెప్పి కోరితే నీవు కూడా సమ్మతించావు. నేను రామావతారంలో ఏకపత్ని వృతుణ్ణి కాబట్టి కలియుగములో అవతరించి స్వీకరిస్తాను అని చెప్పి అభయమిచ్చాను. ఆ వేదవతియే ఈ పద్మావతిగా జన్మించి నన్ను వివాహమాడింది అని చెప్పి కూడా చెప్పారట. వెంటనే లక్ష్మీదేవి దివ్య దృష్టితో సర్వస్వము తెలుసుకుంది. స్వామివారిని క్షమింపమని చెప్పి ప్రార్థించింది. పద్మావతిని కౌగిలించుకొని, చెల్లి, తెలియక అసూయతో నిన్ను ఏమేమో దూషించాను, అన్నీ కూడా మరిచిపోనని చెప్పి బుజ్జగించి పద్మావతి లక్ష్మీదేవిని కౌగిలించుకుందట. ఓ లక్ష్మి, నేను వివాహానికి కుబేరుని వద్ద అప్పు చేసి ఉన్నాను. ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లిస్తాను అని చెప్పి పత్రం కూడా వ్రాసి ఇచ్చాను. వడ్డీ చెల్లించడేట్లు అని ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి నీవు భక్తులకు భాగ్యాల్ని ప్రసాదించాలి. ఆపదలు పొందినప్పుడు
వారంతా కూడా నన్ను ఆశ్రయిస్తారు. నేను స్వప్నంలో కనిపించి వడ్డీ కాసులు, ముడుపులు, ఆపదమృక్కులు, నిలువు దోపిడీలు, తలలీనాలు ఇటువంటివన్నీ కూడా అనేకము చెల్లించమని చెప్తాను. నీవు ప్రసాదించినటువంటి ధనములో వారు కొంత ధనాన్ని భక్తితో నాకిస్తారు. ఆ ధనమును కుబేరునికి వడ్డీ చెల్లిస్తాను. అతనికి కలియుగమున వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతమున అసలు చెల్లించి మనం వైకుంఠానికి వెళదాం. భృగువు తన్నుట వలన అపవిత్రమైనటువంటి నా వక్షము నేడు పవిత్రమైంది. కాబట్టి నీవు ఈ స్థానాన్ని అలంకరించమని చెప్తే లక్ష్మీదేవి ఆనందంతో శ్రీనివాసుని యొక్క వక్షస్థలాన్ని చేరిందట. పద్మావతి ఎడమ పక్షాన చేరింది. లక్ష్మీదేవి నిన్ను ఎడబాయకుండా నీ నిజస్వరూపము నీ కుడి వక్షముననే ఉంచి ఈ అంశము మాత్రం పద్మసరోవరమున వెలసి భక్తులను రక్షిస్తూ ఉండు. నేను నడిరాయి దాటిన తర్వాత ప్రతినిత్యము కూడా ఈ మందిరానికి వచ్చి సుప్రభాతానికి మరలా ఆనంద నిలయం చేరతాను అని చెప్పి కూడా స్వామివారు పలికారట. అంటే భక్తితో స్వామివారు అన్నటువంటి మాటలు చూడండి. భర్త మాట జవదాటలేక ఆనందముతో అలివేలు మంగాపురంలో విశ్వకర్మలచే నిర్మింపబడినటువంటి పద్మసరోవరంలో వెలసి ఆలయంలో ప్రవేశించినటువంటి లక్ష్మీదేవి శిలారూపాన్ని కూడా ధరించింది. మరి వెంటనే గోవిందరాజస్వామి కూడా తాను తమ్ముని దగ్గరికి వెళ్ళాడట. శిలగా ఉన్నటువంటి తమ్ముని చూశాడు. శ్రీనివాస, ధనరాశులు ఎంత కొలిచినా కూడా తిరగటం లేదు, ఆయాసమవుతుంది అనంటే, సోదరా నీ హస్తంలో ధనరేఖలు ఉన్నాయి కాబట్టి సిరి ఎక్కువ అవుతూ ఉన్నది, నీవు కొండ క్రింది భాగానికి పోయి విశ్రాంతి తీసుకో అని అనగానే గోవిందరాజస్వామి కొండ క్రిందకు వెళ్ళి కొలత పాత్రను తల క్రింద ఉంచుకొని పరుండి శిలగా మారిపోయాడట. గోవిందరాజస్వామి వెలసినటువంటి ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రాన్ని గోవిందరాజ క్షేత్రము అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి నివసించేటటువంటి పర్వతం ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. స్వామికి సప్త పర్వతాలు, ఆదిశేషుని రూపం శేషాచలమంటాం. ఆ పర్వతమునే వేదాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి వేదాచలమంటాం. భూలోకానికి గరుత్మంతుని చేత పర్వతం చేర్పించినందున గరుడాచలమంటాం. వృషాసురుడు అనేటువంటి రాక్షసుడు మోక్షం పొందాడు కాబట్టి వృషభాద్రి అంటాం. అంజనాదేవి తపస్సు చేసింది కాబట్టి అంజనాద్రి అంటాం. ఆదిశేషుడు, వాయుదేవుడు బలాబలాలు చూసి పర్వతం ఇచ్చట చేర్చారు కాబట్టి దీన్ని ఆనందగిరి అంటాం. మన పాపాలన్నీ పోగొట్టే పర్వతం కాబట్టి వెంకటాచలము అనేటువంటిది కూడా మనం పిలుస్తూ ఉంటాం. అదిగో మాంగళ్య పూజను గావించారు. మాంగళ్య ధారణకు సిద్ధం చేసి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రమైనటువంటి మంగళ సూత్రాలను మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అతిభక్తిగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థం తు కౌతుకం స్నానార్థం స్నాపనం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రజో వేద అన్వసృత్యంత దానహస్తే కురుత అథ సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు దేవసవిత ప్రసుమా ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజామంత్య ప్రత్యపాశాత్ తదయకం రాజావరణో నమన్య రామ్యధేజక స్త్రీ మౌత్రమగన్నరోధాత్ స్వాహా ఇమం మే వరణస్వదేహమధ్యాది ప్రణయ రామవస్సురాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానస రాజా శ్రీగితమానో హవిర్భిః గహేణమానో వరణేహ బౌద్రజకం సమాన ఆయ ప్రమోషే స్వాహా त्वन्नो अग्नेवर्णस्य विद्वान् देवस्य हेनो वजासतीष्ठाः यजुष्टो वह्नि नमस्सोषकानो विश्वान् वेधागं सिप्रमध्यस्मत् स्वाहा सत्तन्नो अग्ने मम भवति नेतिष्ठो अस्यावशतो व्यष्टौ अवयक्ष्मणावरणकमरानो वेहमृतीकमुदहवो नयेति स्वाहा तमग्ने अजास्य यासन्मनसाहितः अजासन हव्यमोहिते जानो देहि षट् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भव स्व स्वाहा अदितेन्ममग्रस्थाः अनुमदेन्ममग्रस्थाः सरस्वतीन्ममग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमेत प्रसुभा इमान् लाजानामित्यभिकार्या ओम इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूते क्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनाकुं रसेनोत्पत्यन्यस्य सुष्मेनोधस्ताममृताकुम् अणु विश्वाभुतत्मजा वयन्धारापुदन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनाकुं रसेनोत्पत्यन्यस्य सुष्मेनोधस्ताममृताकुम् अनु विश्वाभुतत्मया वयन्धारापुदन्या इव अतिगाहे महित्विषः ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ तव स्वाहा ॐ भूर्भव स्व स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थमतो देवादिषट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ॐ अतो देवा अवन्तनायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदां विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णुकर्माणि वशतगिरो व्रतानि स्पृशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे वचक्षरादरग् स्वाहा तद्विप्राजोपपण्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भव स्व स्वाहा अदितेन्ममग्रस्थाः अनुमतेन्ममग्रस्थाः सरस्वतेन्ममग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नौ कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ॐ यतस्य कर्मणोत्यतीर्जं यद्वान्योनि महाकरम् अग्निश्च स्विष्टकृतिद्वान् सर्वकृष्टकं ध्वनङ्गरोतु स्वाहा अग्नये स्विष्टकृते ध्वदहुदाहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा
అగ్నయే నాదాయ స్వాహ అగ్నయే నపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దేవతమపుష్మై స్వాహ అగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తవతే నమో వాస్తవతయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్వధార్జాతవేద విజర్హణి స్వాహ పటనగ్ని చక్షుర్ధాతురేంద్ర బృహత్పతిః పునర్మే అశ్వినాజం చక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషదందృష్ట్యై స్వాహ స్కృత్యై స్వాహ దవరాధ్యై స్వాహ దేవేభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏధోస్యేధేమహి స్వాహ సమిదసి తేజోసి తేజోమయధేః స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మేవాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మేవాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తమేవాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మేవాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిమేవాహి స్వాహ సప్తతే అగ్ని సమిత సప్తదిక్వా సప్తఋషయः సప్తధామ ప్రజాని సప్తహోత్రా సప్తధాత్మా యిదంతి సప్తయోనిరాపరస్వా కృతేన స్వాహ ప్రతధాన విద్వాన్ విష్ణుభృతేన పూర్ణమాహుతింజో మిమనధా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భక్తం వేద భక్తం జ్యోర్భక్తం పృథివీ భక్తం ఓషాధివనస్పతి గంధర్వాప్సరసశ్చైవ భక్తం అగ్నిర్జీర్ణం వేద జీర్ణం జ్యోర్జీర్ణం పృథివీ జీర్ణం ఓషాధివనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణం సమందాంబరేర్హవిషా ఘృతేన సమాదిత్యేరవసభిస్సం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతు యత్స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో జ్యోస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషాధివనస్పతిగంధర్వాప్సరసశ్చైవ తృప్యంతాం మే దక్షిణ పితర్పితా మహాప్రమిత మహాస్యాక్షయ్యమస్తృప్యంతాం మదితేన్మమకుస్తాః అనుమదేన్మమకుస్తాః దరస్వదేన్మమకుస్తాః దేవతమిదప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ సదసి సన్మే భూయాత్ స్వాహ సర్వం మే భూయాత్ స్వాహ అక్షరమక్షత్యై జుహోమి అక్షేదమసి మామే శ్రేష్ఠాః వరిష్ఠాగక్వరేష్టో క్రమజో అపామధీన్ పేషం వచో అపామధీక్ స్వాహ ఊర్ధ్వం యజ్ఞం లిఖితమ్మాజీక్వరదమత్రమేధామష్పన్ పృథివ్యా దివోపా విష్ణవతమా పృథివ్యా స్వాహ పశ్చిమదః పరిధిమపనయా దక్షిణదః పరిధిమపనయా ఉత్తరదః పరిధిమపనయా పశ్చిమదో విష్ణోః సదనమసి దక్షిణదో విష్ణోః సదనమసి ఉత్తరదో విష్ణోః సదనమసి ప్రాచ్యాం విష్ణోః సదనమసి సర్వాణన్యాన్ ప్రథమోక్త్యా గ్రంథీన్ విస్తృత్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జోని ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పురుషదగిస్తదివం గచ్చతతో నో వృష్టిమేతయ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారతయో భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుధం జమదగ్నే కశ్యపస్య త్రయాయుధం యద్దేవానాం త్రయాయుధం తన్మే అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషాం ఆపోహిష్టామయో భవస్థానమూర్జే తథాదనామహేరణాయ దక్షతే యోమశివతమోరసస్తస్య భారయతే హనః విశతేర్వ మాతరః తస్మారంగమామవో యస్య క్షయా జజన్వథా ఆపో జనయథా జనః यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मि भुजासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मि भुजासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मि भुजासं मयि मेधामयि प्रजामयि अग्निस्तेजो दधातमयि मेधामयि प्रजामयि इंद्र इंद्रियं दधातमयि मेधामयि प्रजामयि सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासनाय कृतमया देव परिपूर्णं तपस्ते प्रायश्चित्तान्यशेषान् होमकर्मात्मकानि वैतानि शेषावशेषानां कृष्णान् स्मरणं ब्रह्मकायेन वाजामनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्रघ्याजमणीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पात्रघ्याजमणीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
ఓం నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని, అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి, లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం, నక్షత్ర స్వరూపాలుగా చెప్తూ ఉంటారు. యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా లాజహోమాన్ని నిర్వర్తిస్తారు. అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తబుద్ధోద కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్మై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదాదేవినికి కళ్యాణము అనేటువంటిది అంగరంగ వైభవంగా జరిగిందట. కళ్యాణ ఘడియ అనేటువంటిది సమీపించింది. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అదుగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారికి చక్కగా అలంకరింపబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించి మరలా అది స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. మామూలు ఆలయాల్లో జరిగేటటువంటి కళ్యాణ ఉత్సవంలో వలె స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి శ్రీ వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. అంతలోనే ఒక మహదాశ్చర్యం. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపుతీగ వలె చివాలను లేచింది. తామర దళముల వంటి విశాల నేత్రములు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. అదుగో అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి కూడా సమర్పణ గావించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. క్షణకాలము ఆ గోదాదేవి యొక్క ముఖము జ్వాజ్వల్యమానమే ప్రకాశించింది. ఒక అలౌకికమైనటువంటి ఆవేశముతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము ఒక అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లే లేచి గోదాదేవి విసవిసా నడిచి శ్రీరంగనాథస్వామి విగ్రహం వైపు దూసుకుని వెళ్ళింది. అందరూ చూస్తూ ఉన్నారు ఏమి జరుగుతుంది అని చెప్పి. అపచారము అనే అంతలోపే గోదాదేవి క్షణములో స్వామి శేషపాన్పుపైకి ఎక్కి శ్రీవారిని సమీపించింది. క్షణములో ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికళ్ళు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతున్నదో తెలిసేలోగా ఒక వెలుగుపుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైంది. గోదాదేవి ఏమైంది కనపడలేదు అంటే మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి వరమాల శ్రీరంగనాథస్వామి కంఠములో వేలాడుతూ ఉన్నదట. ద్వాదశాదిత్యులందు విష్ణువై వర్ధిల్లు చిందు నేను జ్యోతులకు జ్యోతియగుచూ వెలుగొందు సూర్యభగవాను నేను. భగవద్గీతలో చెప్పారు, ఆదిత్యుల్లో సూర్యభగవాను నేను అన్నాడు. ఈ మాసంలో మనకు ఉత్తరాయణం సంక్రమణము మకర సంక్రమణం కాబట్టి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండ్లి
బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి